అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ చేస్తే భూమండలానికి ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన నడుస్తూ ఉంటారు. ఈ కొండలో ఉండే వనమూలికల గాలి పీల్చడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు 28 సార్లు సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు గంట్ల శ్రీనిబాబు గారు ఇప్పుడు లైవ్ లో మన స్టూడియోలో నాతో పాటు సిద్ధంగా ఉన్నారు. శనివారం మొదలైన గిరి ప్రదక్షిణ ఆదివారం ముగిసింది. నిన్న రాత్రితో ముగిసిన గిరి ప్రదక్షిణని పూర్తి చేసుకొని ఆయన ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. వచ్చి రావడంతోనే గిరి ప్రదక్షిణ గురించి ఎన్నో విషయాలను, రహస్యాలను మనతో షేర్ చేసుకోవడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, ఆషాఢ పౌర్ణమి విశిష్టత ఏంటి, ఈసారి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఇంకొకటి ఏంటి, గిరి ప్రదక్షిణలో అలాగే సింహాచలం కొండలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలన్నిటిని కూడా ఈరోజు మనతో ఆయన షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే శ్రీనిబాబు గారు. రాత్రి గిరి ప్రదక్షిణ చేసి మీరు వెంటనే హైదరాబాద్ వచ్చారు. మీ కాళ్ళు కూడా నేను చూశానండి, ఎంతో బొబ్బలెక్కి పగిలిపోయి ఉన్నాయి. అయినా సరే స్వామివారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు షేర్ చేసుకోవడానికి మాతో పాటు మీరు సిద్ధంగా ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, దీని విశిష్టత, కలిగే ప్రయోజనాలు, పుణ్య ఫలం ఏంటో మాతో వివరిస్తారా అండి? ఓం నమో నారసింహాయ, సుందరాయ శుభాంగాయ, మంగళాయ మహోజసే, సింహశైల నివాసాయ, శ్రీనృసింహాయ మంగళం అంటూ కూడా నిరంతరం కూడా కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సిల్లులకించే సింహాద్రినాథుని స్మరించుకోవడం ఎంతో మంది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడా కూడా 2 అవతారాల కలయిక లేదు. వరహ నారసింహ అవతారాలు, అదేవిధంగా సింహాచలం ప్రత్యేకంగా దీనికి సింహాచలం అతి ప్రాచీనమైన, పురాతనమైన, ప్రత్యేకంగా వైష్ణవాలయం. ఇక్కడంతా కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ప్రతి సేవ కూడా స్వామివారికి జరుగుతూ ఉంటుంది. అందువల్లే ఈ టెంపుల్కి అంత విశిష్టత. మరి అదేవిధంగా ప్రహ్లాదుడి రక్షణార్థం వెలిచిన స్వయంభూ ఆలయం. ఈ ఆలయంలో దేవతలు నిర్మించినట్లు కూడా చరిత్ర చెబుతుంది. మరి అందులో కూడా ఏటా కూడా అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి. అందులో ప్రత్యేకంగా సింహగిరి ప్రదక్షిణ చేసినట్లయితే వారికి 3 సార్లు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారంతా కూడా భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అన్నది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ ప్రత్యేకంగా సింహగిరి అంతా కూడా సింహం ఆకారంలో ఉంటుంది. ఈ సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కూడా భక్తులు కాలినడకన ప్రదక్షిణలు చేసినట్లయితే వారి సర్వ పాపాలు హరించుకుపోయి భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయన్నది కూడా భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. ఈ గిరి ప్రదక్షిణ సుమారు 800 ఏళ్ల క్రితమే ప్రారంభమైనట్లు కూడా మనకి ఆలయంలో శాసనం చెబుతుంది. దాదాపు ఇది పురాతన కాలం నాటి 1242లో ప్రారంభమైనట్లు గిరి ప్రదక్షిణ మనకి కొన్ని ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. ఇదే విషయాన్ని మన మధ్య గిరి ప్రదక్షిణలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్ గారు కూడా భక్తులందరికీ కూడా తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ గిరి ప్రదక్షిణ ప్రత్యేకత ఏంటంటే, పూర్వం మా చిన్నప్పుడు బాగా మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అప్పట్లో కూడా ఒక 500 మంది, 1000 మంది మాత్రమే వచ్చేవారు ఈ గిరి మీరు ప్రదక్షిణకి. అక్కడ స్థానికులు కదా? మాది స్వగ్రామం సింహాచలం. మాకు మరి వేరే ఊరంటూ ఏమి లేదు. మేమంతా కూడా మా ఫ్యామిలీ అంతా కూడా సింహాచలం. మేము అక్కడే పుట్టి పెరిగాం. మరి సింహాచలం గ్రామంలో జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. అదృష్టవంతులండి నిజంగా. అదృష్టవంతులుగా భావిస్తాం. ఎందుకంటే సింహాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి ఎన్నో రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు. అలాంటిది మీరు సింహాద్రి అప్పన్న చెంతే పుట్టి పెరిగి ఇంత గొప్ప అభివృద్ధిని కూడా సాధించారంటే అదృష్టమే కదా. అందుకనే ఆ సింహాచలం గ్రామంలో పుట్టి అక్కడే ప్రాథమిక విద్య చదువుకుంటుండగానే గిరి ప్రదక్షిణ ప్రారంభించాం 7వ తరగతిలోనే. అప్పట్లో ఏంటంటే ఇప్పుడంటే అన్ని కూడా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా భక్తులకి పూర్తి స్థాయిలో అసలు భక్తులు ఏం పట్టుకెళ్ళక్కర్లేదు. ఎంత భక్తి పారవశ్యం అంటే కొంతమంది హల్వాలు, రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్, మందులు, చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి నడవలేని భక్తులకు ప్రత్యేకంగా ఆయిల్స్తోని, అమృతాంజన్తోని, మగవాళ్ళకి మగవారు, ఆడవాళ్ళకి ఆడవారు మసాజులు చేసి, ఎక్కడైతే భక్తులు ఉండిపోతే వాళ్ళకి మందులు ఇవ్వడం, వాళ్ళకి అన్ని సపరీలు చేసి ఎంత బాగా స్వచ్ఛంద సంస్థల సేవలు అందించాయి అంటే నిజంగా పుణ్యమంతా కూడా ఆ స్వచ్ఛంద సంస్థలదే మేడం. గ్రేట్ అండి. అసలు గిరి ప్రదక్షిణ అనేది ఎప్పుడు చేస్తారు? ప్రత్యేకంగా ఆషాఢ పౌర్ణమికి ముందు రోజు వచ్చే పౌర్ణమి ముందు రోజు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు భక్తులంతా కూడా. ఈ ఏడాది ఈ నెల 20న శనివారం, ఆదివారం 2 సెలవులు, వారాంతపు సెలవులు రావడం, దానితోటి వాతావరణం కూడా సింహాచలం స్వామి మహిమాన్వితుడు. అది ఎలా నిరూపణ అయిందంటే మహిమాన్వితుడని, అప్పటి వరకు కూడా అన్ని జిల్లాల్లో భారీగా వరదలు,
వైజాగ్లో కూడా భారీ వర్షం 3 రోజుల నుంచి పడుతుంది. అసలు గిరి ప్రదక్షిణకి ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, మేము సైతం అసలు మనం వెళ్ళగలమని ఇలాంటి మీమాంస ఆలోచనలో కొట్టుమిట్టాడుతుండగా వరుణదేవుడిని డైరెక్ట్గా స్వామివారు ఏదైతే వర్షం మీరు ఆగిపోవాలని ఆదేశించినట్లు అలాగ ఆగిపోయిందమ్మా. ఒక్కరోజు ముందు కరెక్ట్గా గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది కనుక తెల్లవారి కూడా 6 గంటలు కూడా వర్షం పడింది. 8కి భక్తుల సంఖ్య తక్కువ మంది ఉన్నారు. 10 గంటలకి ఇంకా అక్కడి నుంచి రావడం మొదలు పెట్టారు. నేను పుట్టి పెరిగిన తర్వాత అతి పెద్ద గిరి ప్రదక్షిణ ఉత్సవం ఇదే. సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొన్నట్లు కూడా ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది మొదలవుతుంది కదా, మళ్ళీ ఎండింగ్ కూడా అక్కడికే వచ్చి జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో అంటే 32 కిలోమీటర్ల మేర గిరి అంటే చాలా ఉండొచ్చు, గుళ్ళు లాంటివి. మధ్యలో ఏమైనా పూజలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారా? సింహం ఆకారంలో ఉన్న సింహగిరి 32 కిలోమీటర్ల వైశాల్యం గల దూరం. అయితే ఏంటంటే కాలక్రమేణా రహదారులు విస్తరించడం, రూట్ను భక్తులకు అనుకూలంగా కొన్ని దిక్కుల బాగా ఏంటంటే భక్తులు నడవలేని పరిస్థితి ఉండదు. రూట్లు ఆ ప్రాంతాలు కొద్దిగా మార్పు చేయడం వల్ల ఇప్పుడు సుమారు 37 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా గిరి ప్రదక్షిణ రోడ్డు పెరిగింది. మా చిన్నప్పుడు అయితే 32 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 40 కిలోమీటర్లు ఉంది. సింహగిరి ఎక్కడైతే తొలిపవంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి భక్తులు ప్రదక్షిణ ప్రారంభిస్తారో అక్కడి నుంచే చాలా మంది సెంటిమెంట్గా రథంతో పాటు వెళ్తారు. పుష్పరథం ప్రారంభం అవుతుంది. ఆ పుష్పరథంతో పాటే భక్తులందరూ కూడా కాలినడక నడిచి దారి మార్గ మధ్యలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా ప్రతి ఆలయం వద్ద కూడా సాయినాథుడి ఆలయం కానీ, గురు పౌర్ణమి ముందు రోజు వచ్చే సాయిబాబా ఆలయాలు కానీ, అమ్మవార్ల ఆలయాలు కానీ ఇలా విశిష్టమైన దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవడం, అదేవిధంగా అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా వచ్చే భక్తులకు ఆ టెంపుల్స్ కూడా అక్కడ భోజనాలు కానీ, ప్రసాదాలు కానీ ఇలా పంపిణీ చేయడం కూడా జరుగుతుంటుంది. ఈ 32 కిలోమీటర్లు నడవడానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే సింహాచలం ఎప్పుడు కూడా గిరి ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, సింహం ఆకారంలో ఉన్నది. దీంతో పూర్వం సంజీవని పర్వతం ఇక్కడ ఉన్నట్లు కూడా ఒక పురాణ ఇతిహాస కథనాల్లో ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ సంజీవని పర్వతం ఉంది, అందుకనే ఈ టెంపుల్లో అక్కడికి వెళ్ళగానే మీరు ఎప్పుడైనా సరే సింహాచలం వెళ్ళినట్లయితే గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు వాతావరణం ఒక రకంగా ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళగానే మీకు అక్కడ వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోతుంది. ఎందుకంటే ఆ సింహాచలం కొండ మీద ఉన్న ఎన్నో చెట్లు ఉంటాయి. వివిధ రకాల వనమూలిక చెట్లు కానీ, లేకపోతే ఔషధాల చెట్లు కానీ, అనస పండ్ల చెట్లు కానీ, ఒకవైపు సంపెంగల గుమ్మగుమ్మలు కానీ ఇలాగ ఎన్నో విశిష్టతలు సింహాచలం కొండ మీద ఉండడం వల్ల భక్తులు ఏంటంటే ఆ కొండకు ఆనుకొని నడుస్తుండడం వల్ల కూడా వారి భక్తి పారవశ్యంలో కూడా చాలా మంది తన్మయత్వం చెందుతారు. అందులో ఈ ఏడాది ఆహ్లాదకరమైన వాతావరణం, వర్షం పడలేదు, చల్లగా ఉంది, మంచి గాలులు వీచాయి. అందుకనే భక్తులు గ్రామీణ ప్రాంతాలతో పాటు అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలొచ్చారు. అసలు ఒక దశలో మేము అనుకున్నాం నడవడానికి దారి ఉంటే చాలు, ఏదో విధంగా నడుద్దాం, అసలు ఎలాగైనా నడిచి వెళ్ళిపోవాలనే ఆ ఫీల్డ్లోనే గిరి ప్రదక్షిణ ప్రారంభించాం. అయితే తెల్లవారి నేనైతే అప్పన్న పుష్పరథం బయలుదేరిన తర్వాత సుమారు 4 గంటల 35 నిమిషాలకి బయలుదేరాను మా కుటుంబ సభ్యులతో కలిసి. మేము తిరిగి మళ్ళీ ఎక్కడైతే ప్రారంభించామో అక్కడ తొలిపవంచ దగ్గరకు వచ్చేసరికి తిరిగి ఉదయం దాదాపు అదే సమయం అయిందంటే 12 గంటలు దాటే పట్టింది తప్ప ముందుకి ఆ టైంకి ముందు రాలేదు. ఎందుకంటే ఎక్కడైనా సరే మార్గ మధ్యంలో ఆగిపోయినట్లయితే ఆ పుణ్యఫలం దక్కదన్నది ఒక ఫీల్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పం ఉంది. కాబట్టి మామూలుగానే ఫాస్ట్గా కాకుండా మొత్తానికి ఆ టైం మేరకే మెల్లికి వెళ్ళి కంప్లీట్ చేసుకోగలిగాం.